యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం మరియు 10వ వచనం. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయున్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడై విన్నాను. ఏమనుందమ్మా అక్కడ? భయపడకము, నేను నీ దేవుడునై విన్నాను. అందులోనే ఒక 4 భాగాలు మీకు బయలుపరుస్తాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. దిగులు పడద్దు, ఎందుకంటే బలపరిచే దేవుడు, సహాయము చేసే దేవుడు, ఆదుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నేను నీకు దేవుడై ఉన్నాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తను ప్రాణంగా ప్రేమించిన కుమారుని ఇవ్వడానికి కూడా సిద్ధపడినంత ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. యేసయ్యకి ఎంత ప్రేమ అంటే, ఇంకా ప్రాణం పెట్టేంత ప్రేమ యేసయ్యకి. ఇంకా హల్లెలూయా. చూడండి, ఏమి ప్రేమ ఇది, ఎంత అద్భుతమైన ప్రేమ ఇది. ఈ ప్రేమకు మన పాత్రలం కావాలా, ఈ ప్రేమకు మనము అర్హులం కావాలా. ఈ ప్రేమను మనం అంగీకరిస్తే, దేవుణ్ణి మనం అంగీకరిస్తే, నువ్వు భయభీతుల్లో ఉన్నా, ఈ మాట నువ్వు బాగా వినాలా, భయభీతుల్లో నీవు ఉన్నా, దేవుడు అంటున్నాడు భయపడద్దు. హల్లెలూయా. డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. ఏ దానికి నువ్వు జడియద్దు, ఏ దానికి నువ్వు భయపడద్దు. నీ జీవితంలో ఏది సంభవించినా నేను నీకు సహాయము చేయుదును. దిగులు పడకము, నిన్ను బలపరచెదను అంటున్నాడు దేవుడు. ఈరోజు మనకి ఎన్ని దిగుళ్ళు కదా. కొడుకు ఏమవుతాడో, కూతురు ఏమవుతుందో, నా భర్త మారుతాడో మారడో, ఎన్ని దిగుల్లో. ఉద్యోగం వస్తుందో రాదో, గర్భఫలాలు వస్తాయా రావా, పెళ్ళి జరుగుతుందా జరగదా, ఇట కూర్చొని గడ్డ మీద చేయి పెట్టుకొని ఆలోచన చేసి ఊగి ఊగి దిగులు పడి ఏడిసి అబ్బా కదా, ఏమి దిగులు పడిపోతామో. ఈరోజు మనుషులు మనల్ని దిగులు పెట్టేలాగా నడిపిస్తారు, కానీ మనకు దిగులు ఎందుకు వస్తుంది? కొంచెం లోపలికి వెళ్దాం. మనకు దిగులు ఎందుకు వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది మనకు దిగులు? నీ చుట్టూన్న వాళ్ళ ద్వారానే, నీ బిడ్డల ద్వారానే, నీ భర్త ద్వారానే, నీ భార్య ద్వారానే, నీ స్నేహితుల ద్వారా నీకేం స్టార్ట్ అవుతుంది? దిగులు. కొంతమందికి అనారోగ్యం వచ్చినా దిగులే. దిగులు పడి 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 ఆ దిగులతోనే చచ్చిపోతారు. ఏమో హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా, ఏమైంది నీకు? మచ్చులుగా వైద్యం ఎంతో జరుగుతూ ఉంది, ఎంతో మంది చూస్తూ ఉన్నారు కదా, వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళు, బాగుండంటే, నా రోగానికి మందు ఆడుంది అయినా నాకు డబ్బులు ఆడుంది అని దిగులు పడి ఏడిసి, అట్నే దిగులు పడి దిగులు పడి దిగులు పడి చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకరోజు నాయన కొడుకు అంటున్నాడంట, నాయన హాస్పిటల్కి పోదాంపా, చూపించపా, నీకు బాగా ఎందుకు దిగులు పడతాను, పోదాం హాస్పిటల్కి అన్నాడు. ఏమొద్దులే నాయనా, ఏమొద్దులే నాయన అంటాడంట సార్కి. ఎప్పుడు ఏమొద్దులే ఏమొద్దులే ఏమొద్దులే, కానీ రాత్రి పగులు ఎప్పుడు బయట కూర్చొని దిగులు కొంటాడంట, ముఖం అంతే ఆలేసుకొని. దిగులు మనకి నిజంగా ఎక్కువ. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, నా జీవితం ఏమవుతుందో, రేపు నా బిడ్డలు ప్రయోజకులు అవుతారో అవరో. ఎటు చూసినా సరే ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా సరే మనం దిగులు పడతాం ఏదో ఒక దాని గురించి. అవునా కదా? ఏదో ఒక దాని గురించి మనం ఆలోచన చేస్తాం. ఆలోచన చేసినప్పుడు దిగులు వస్తుంది ఆటోమేటిక్గా. ఏం చేయాలబ్బా,
ఇట్లా చేయాలప్పా అని దిగులు పడి అన్నం కూడా తినబుద్ధి కాదు, నిద్రపోబుద్ధి కాదు. కళ్ళలో ఏమరా నీళ్లు కాడుతున్నాయి అంటే ఏమో నా బాధ ఎవరు చెప్పుకుంటే అర్థమవుతుంది. ఎంత దిగులు అంటే రోగాలన్నీ వచ్చేది దిగులుతోనే. డాక్టర్ ఏమంటాడు, 3 పూట్ల బాగా తినమ్మా తల్లి, నానొక ఆలోచనలు చెయ్యాకు, దేని గురించి దిగులు పడాకు, బాగా సంతోషంగా ఉండు చెప్తాడా చెప్పడమ్మా డాక్టరు? మనమా ఒక మాత్ర వేసుకుంటే ఏడుపు, కొంతమందికి మాత్ర వేసుకున్నా కూడా ఏడుపంట, దిగులంట. మాత్ర వేసుకోవాలన్నా కూడా ఏడుపు, నాకు ఈ రోగం వచ్చింది ఏం చేస్తాను తప్పదు వేసుకోవాలా అని మాత్ర వేసుకుంటా కూడా దిగులే. ఏం తగ్గుతాయి, ఏం రోగాలు తగ్గుతాయి, ఏం కష్టాలు తగ్గుతాయి మనకు? దేవుడు అంటున్నాడు, దిగులు పడొద్దు, నీకు సహాయము చేయువాడను నేనే. హల్లెలూయా. నిన్ను బలపరచువాడను నేనే. నీకు బలము లేదేమో, శక్తి లేదేమో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను బలపరిచి దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఏం దేవుడు అనుకుంటున్నారు మీరు? మామూలు కాదు. పవర్ఫుల్ పీపుల్ బార్న్ ఫర్ పవర్ఫుల్ ప్లేస్ అనే ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్ లో. పవర్ఫుల్ పీపుల్ పవర్ఫుల్ ప్లేస్ లో జన్మిస్తారు. యేసయ్య ఇప్పుడు జెరూసలేంలో పుట్టాడు కదా, ఇశ్రాయేల్ దేశంలో జన్మించాడు, అవునా కదా? ఇప్పుడు ఆ దేశం మరి పవర్ఫుల్లా కాదా? ప్రపంచంలోని పవర్ఫుల్ దేశం, దాన్ని ఎవరైనా తగలాలంటే భయపడతారు. చూడండి, మరి అంత శక్తిగల దేవుడు నీకు శక్తిని ఇవ్వలేడా? నేను నిన్న నా వాక్య ధ్యానంలో చదివేటప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడింది. చూడండి ఒకసారి, మీకు చూపిస్తా. ఆమోసు 1వ అధ్యాయం 7వ వచనం. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయును. చూడండి, ఆమోసు ప్రవక్త క్రీస్తుపురం 760-765 మధ్య గాజా దేశము గురించి ప్రవచించినాడు. ఇప్పుడు నెరవేరిందా లేదా? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశము బాంబులు ఎక్కడేస్తా ఉందమ్మా? గాజా దేశం మీదనే. గాజా, పాలిస్తీనా, గాజా. చూడండి, బైబిల్లో ఉంది. ఇశ్రాయేల్లో జరిగే యుద్ధం గురించి 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తుపురం 700 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు రాశాడు, అగ్ని బాణములు వారి నగరులను దహించి వేయునంట. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ గాజా దేశం అంతా మీరు టీవీలో చూస్తున్నారు లేదో కానీ, ఇశ్రాయేల్ దేశం బాంబులు వేస్తా ఉంటే, రాకెట్లు వేస్తా ఉంటే మొత్తం పునాదులు కదిలిపోతాయి. దిగులు పల్లె వాళ్ళు. మీకు ఒక విషయం తెలుసో తెలియదో కానీ, ఇశ్రాయేల్ దేశం వాళ్ళు ఇంకా కొత్త నిబంధన నమ్మరు వాళ్ళు. యేసుప్రభు వచ్చినాడని నమ్మరు వాళ్ళు. యేసుప్రభు వచ్చాడు అని నమ్మరు వాళ్ళు. కేవలం తండ్రే దేవుడు అని నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు పాత నిబంధన అంతా ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు అలా యుద్ధం జరిగేది అందుకే వదిలిపెట్టింది. వాళ్ళు యేసు ప్రభుని వచ్చినాడని నమ్మరు వాళ్ళు. అంతా తండ్రినే. తండ్రి యెహోవా దేవుడు, యెహోవా నా కాపురు అంటారు. జెహోవా. ఈరోజు మనం ఆలోచన చేయాల. అంత పవర్ఫుల్ ప్లేసు ఈరోజు దేశాన్ని అంతా కదిలిస్తా ఉంది. మరి పవర్ఫుల్ దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు కదిలించలేకుండా ఎవరిని? ఇది నువ్వు ఆలోచన చేయాల. నీలో పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు, నువ్వు దేనికి దిగులు పడతా ఉన్నావు? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో 1000 మంది చనిపోయినారు, కానీ ఒక్క రోజులోనే గాజా దేశంలో 1300 మంది చచ్చిపోయినారు. హమాస్ మిలిటరీలో చచ్చిపోయినారు. ఎంతో మంది పునాదులు ఇల్లు లేకుండా చేసి పారేస్తారు. చూడండి, ఒకవేళ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం దిగులు పడింటే, భయపడింటే ఏమి జరిగేవా? జరగవు. ఒక దేశాన్ని
దేవుడు అంత సహాయం చేసి 700 క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే రాసి పెట్టినాడంటే ఆమోస్ గ్రంథంలో ఆమోస్ ప్రవక్త, నీ గురించి దేవుడు నీ తల్లి గర్భములో నువ్వు రూపించబడక మునుపే నీ కోసం సమస్తం దారి ఏర్పాటు చేసి పెట్టింటాడు ఆయన. ఆ దారి నువ్వు తెలుసుకోవాలంతే. ఏ దారిలో పోవాలి, నేను ఎట్లా పోతే నాకు మేలు జరుగుతుంది, ఏ రీతిగా మనం నడుస్తే మనం దీవించబడతాము, ఏ రీతిగా నేను కష్టపడితే నా కష్టము, నా సొమ్ము, నాకు రావాల్సిన నా రాబడి ఎట్లా డెవలప్ అవుతుంది, ఎట్లా నేను మంచి స్థితిలోకి వెళ్తాను, మనం ఆ మార్గం ఆలోచన చెయ్యం. ఏదో ఈరోజు ఏదో ఒకరు వచ్చింది, ఈరోజు సార్లే అని అనుకుంటాం మనం. అందుకే మన జీవితంలో దిగులు, అందుకే మన జీవితంలో బలము లేదు, శక్తి లేదు. 10 మందిని కదిలించాలా దేవుని కోసం 10 మందిని నడిపించాలా ప్రభు సన్నిధికి, 10 మందికి సువార్త చెప్పాలా, దేవుని కోసం పాటు పడాలా అని ఆశీర్వాదం లేదు మనుషుల్లో. నిజంగా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు హెబ్రోన్లో బక్సింగ్ గారు లాగా, ఒకప్పుడు ఓసన్నలో ఏసన్న గారు లాగా, ఆర్ఆర్కే మూర్తి ఆయన లాగా. ఇప్పుడు ఎవరు కష్టపడుతున్నారన్న అంతగా? ఏసన్న గారిని తీసుకుంటే ఆయన క్యాన్సర్ ఉంది, కానీ ఆయన చనిపోయేంత వరకు, చనిపోయే చివరి క్షణం వరకు కూడా అంట ఒక పాట పాడేవాడంట. కళ్ళని పచ్చగా అయిపోయినా కూడా పాట పాడేవాడంట. బక్సింగ్ గారు చనిపోతున్నాడని తెలిసి చెప్పినాడంట, నేను చచ్చిపోతున్నాను అని. మోకాలంగి ప్రార్థన చేసుకున్నాడంట, నన్ను ఇంకా తీసుకో అని. ఎంత ప్రయాసపడుతున్నారో ఆ కాలంలో సేవ. ఈరోజు ఆ సేవ ఏమైంది? మనుషులకు, ఈరోజు క్రైస్తవులకు దేవుడు అన్నీ ఇచ్చేస్తున్నాడు కాబట్టి సోమరితనం వచ్చేసింది. దేవుని కోసం పాటుపడడం లేదు. అన్ని తిప్పలన్నీ పడతాము, కష్టాల ఊబిలో చిక్కుకుపోతాం, దిగులు పడతాం, శ్రమ పడతాం, వ్యాధులతో, బాధలతో, అవమానాలతో, నిందలతో ఏడిసి మొత్తుకుంటారు. అప్పుడు ఆలోచన చేస్తారు, ఈ తప్పు చేయకునింటే బాగుండునే, ఈ పని చేయకునింటే బాగుండునే, ఇది వ్యాపారం చేయకునింటే బాగుండునే కదా, మందు తాగకపోయింటే బాగుండునే, ఈరోజు నాకు అంతా బాగుండేది. ఈరోజు మన చేతులారు నిజంగా మనమే మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకేం కావాలో, ఏం సమస్యలను ఉన్నావో. నేను ఎప్పుడు చెప్పే మాట ఇదే, నా ప్రసంగాలు ఎక్కువ సువార్తే ఉంటుంది. నేను పెద్దగా మర్మాలు చెప్పలేకపోవచ్చు, చెప్పే టైంలో చెప్తా ఆ సమయం వచ్చినప్పుడు. కానీ నా ప్రసంగాలు ఎక్కువ సువార్త ఉంటుంది. ఎక్కువ మందిని ఆకర్షించాలి నాకు ఆశ. ప్రభు సన్నిధికి నడిపించాలా, సువార్త విని బలపరచబడాలి, జ్ఞానం రావాలా, వారికి తెలుసుకోవాలా సత్యాలేంటో. ఈరోజున దేవుని ప్రేమను తెలుసుకోక దేవుని పని చేయడానికి కూడా ఇష్టం లేక ఉన్నారు ఈరోజు చాలా మంది. దేవుని మందిరంలో ఊడ్చాలంటే ప్రెస్టేజీ, దేవుని మందిరంలో పని చేయాలంటే ప్రెస్టేజీ, దేవుని మందిరంలో ఏదైనా చేయాలంటే ఆలోచన కదా, ఒప్పుకున్న పని చేయకపోవడము దేవుని పనిలో. ఈరోజు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో. ఇంకా మనకి దిగులు రాక సంతోషం వస్తుందా? దేవుని సంతోష పెడితే కదా ఆయన నీకు సంతోషం ఇస్తాడు. ఇది చిన్న టెక్నిక్ అంతే. నువ్వు దేవుని సంతోష పెట్టు, ఆయన నేనేం చేస్తాడు? సంతోష పెడతాడు. అంతే, సింపుల్ టెక్నిక్ అది. దేవుడు పెద్దగా నీ ఆస్తి అంతస్తు లేదు కోరుకోడు ఆయన. నీ హృదయంలో, నీ హృదయమైన గదిలో ఆయన ఒక చిన్న చోటు కోరుకుంటాడు అంతే, మొదటి స్థానం. నీ హృదయానికి స్థానం ఇస్తే నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నీకు కావలసిన సహాయం చేస్తాడు, అన్నిటికంటే నిన్ను ఆదుకుంటాడంట ఆయన. హల్లెలూయా. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొనేదను. ఆయన చేత్తో పట్టుకుంటాడంటమ్మా. ఇంకేం కావాలో మనకు? ఈ లోకంలో ఎవడు కూడా నిన్ను పట్టుకోడు. పడిపోతుంటే నవ్వుతారు, పడిపోతుంటే తొక్కుతారు, కానీ పడిపోతుంటే ఎగతాళి చేస్తారు, పడిపోతుంటే ఇంగిలు మూస్తారు, కానీ చెయ్యి పట్టుకొని లేపేవాడు ఎవడున్నాడమ్మా ఈ కాలంలో? తల్లిదండ్రులైనా లేపుతారా? పోనీ తల్లిదండ్రులు లేపేటోళ్ళు లేరు తెలుసా. కాలుతో కొడతారు, చేతులతో కొడతారు, ఎట పడతారు, మాడతారు, తిడతారు, కొడతారు.
బంధువులంతే, స్నేహితులంతే. ఈరోజు నిజంగా మనలను, మన వ్యక్తిగత జీవితాలను, మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మనుషులు మన కళ్ళెదుట ఎవరు కనపడరు. యేసయ్య యొద్దకు వ్యభిచారి స్త్రీ వచ్చింది, ఆమె అర్థం చేసుకున్నాడు ఆయన. కానీ మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారు? రాళ్ళతో కొడతా ఉన్నారు. కానీ యేసయ్య ఏం చేశాడు? ఆమెను అర్థం చేసుకుని ఆమెను ఏం చేసుకున్నాడు? ఆయన ఆదుకున్నాడు. ఆయన ఆమె మీద రాయి వేయకుండా ఆదుకున్నాడు, ఆమెకు సహాయం చేసినాడు. ఆమె నలుగురిలో అందరూ ఆమెను చీపుగా చూసేవాళ్ళు, కానీ అంతమంది మధ్యలో ఆమెను దేవుడు బలపరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆమెకు దేవుడు ధైర్యమునిచ్చినాడు. అయిపోయింది పొంగ, సంతోషంగా బతుకు, ఇంతకాలం తప్పులు పాపాలు చేసి ఉంటావు, ఇంకా వదిలేసేయి, హ్యాపీగా బతుకుపో అని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పినాడు. ఈరోజు నిజంగా మన దేవుడి దగ్గరికి మనం వస్తే నీ జీవితాన్ని 30 నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. బలమైన దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తాడు. శక్తిగల దేవుడు మనల్ని కూడా పవర్ఫుల్ పీపుల్గా చేస్తాడు. ఆయన శక్తి, బలమైన శక్తి అని మనకిస్తాడు. మనుషుని ఏలే ధన్యత ఇస్తాడు, అధికారం ఇస్తాడు. నువ్వు నిలబడిన చోట ప్రాంతం అంతా నీది అంటాడు ఆయన. కాబట్టి నువ్వు ఆలోచన చేసుకొని దేని గురించి భయపడకుండా ప్రభు పనికి ముందుకు రా. చాలా మందికి సేవ చేయాలని ఆశ ఉంటుంది, కానీ సేవ చేస్తే తినడానికి ఎట్లా? ఉద్యోగం చేసుకుంటా సేవ, పనికి పోతా సేవ చేసుకుంటా, నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేవు. ప్రభు మీద నమ్మకం పెట్టి పూర్తిగా ప్రభు మీద ఆనుకొని రా. సేవలోకి రావాలని ఉంటే నువ్వు దేనికి భయపడొద్దు. ప్రభు నిన్ను ఎట్ట పోషిస్తాడు నువ్వు ఊహించలేవు, అట్ట పోషిస్తాడు ఆయన. అంత గొప్పోడు దేవుడు. ఏందనుకుంటున్నావు నువ్వు? ఏదైనా సరే, ఇదనే కాదు, నువ్వు ఏదైనా సరే ప్రభు కోసం వదిలిపెట్టాలనుకుంటున్నావా? వదిలిపెట్టే. నీకు ఇష్టమైన దాన్ని ప్రభు అడుగుతాడు. నీకు తెలుసో తెలియదో, నీకు ఏది ఇష్టం అదే అడుగుతాడు దేవుడు. ఇది వదిలిపెట్టి వస్తావా ప్రభా? అది వదిలిపెట్టి ఆలోచన ప్రభా, నువ్వు అది వదిలిపెట్టిరా, నీ కథ ఎటుంటుందో నువ్వే చూసుకుందో. అట్ట వదిలిపెట్టలేదనుకో మన కథ జీరో. దేనికి మనము పనికి రాకుండా అయిపోతాం. దేవుడు ఒకసారి నీకు నచ్చింది వదిలిపెట్టు నాయన అంటే వదిలిపెట్టినామంటే దానికంటే శ్రేష్టమైనవి 1000 రెట్లు గొప్పవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని కోసం వదిలిపెట్టుకుంటున్నావా? ఏదైనా సరే ప్రభుకు నచ్చనిది, ప్రభు కంటే ఎక్కువ ప్రేమించే దాన్ని వదిలిపెడుతున్నావా? ఈ రోజున ఎంతో మంది సంఘాలలో లేదంటే విశ్వాసులు కానీ పైన భక్తి, లోపలన్నీ ఎన్నో ఇష్టాలు, దేని మీదనో ఇష్టాలు, నానా విధమైన వస్తువుల మీద ఇష్టాలు, ఇండ్ల మీద, ఫర్నిచర్ మీద, బంగారం మీద, వస్త్రాల మీద, పిల్లల మీద, ఆడపిల్లల మీద, మగపిల్లల మీద, స్త్రీ పురుషుల మీద, ఒకరి మీద ఒకరు కామ కోరికలు ఎన్నో, ఒకటి కాదు. దేవుడు అడుగుతాడు, అన్ని వదిలిపెట్టి వస్తావా? నన్ను వెంబడిస్తావా? నన్ను వెంబడిస్తే చెప్పు, నేను ఆదుకుంటా, నీ కుటుంబాన్ని ఆదుకుంటా, నీకు సహాయం చేస్తా, నిన్ను బలపరుస్తాను అని దేవుడు అంటాడు. నిన్ను పడేసేవాడు కాదు దేవుడు, అది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. మనుషులు నిన్ను పడేస్తారమ్మా, దేవుడు నిన్ను ఎప్పటికీ పడేయడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఎంతో మంది ఆయనను పడేయాలని చూసినారు. సైతాను కూడా ఆయన పడేయాలని చూసింది కదా. పడిపోయినాడు ఎక్కడన్నా లోకాశలకు తల ఉంచినాడా? ఎందుకంటే ఆయన కెపాసిటీ మీద ఆయనకి అంత నమ్మకం, ఆయన పవర్ మీద అంత నమ్మకం, ఆయన ఏకాగ్రత అలాంటిది, ఆయన భక్తి అలాంటిది, ఆయన వచ్చిన పని అలాంటిది, ఆయన వచ్చిన పని నెరవేర్చుకుని పోవాలని ఒక గురి కలిగి వచ్చినాడు ఆయన. ఈరోజు ఆయన పని చేసుకుని పోయినాడు, లోకమంతా ఆయన వెంబడిస్తూ ఉంది. మళ్ళీ లోకంలో కొంతమంది ఆయనను విడిచిపెట్టి లోకానుసరణ జీవితం జీవిస్తూ ఉంది. ఈ రోజున యేసయ్యతోనే మనం తండ్రి దగ్గరకు చేర్చబడగలుగుతాం. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, ఆయన ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు. సుప్రీం అన్నమాట. లాస్ట్ ఆయన సింహాసనం మీద కూర్చోంటాడు అంతే. యేసు ప్రభు స్థానం ఏంది? కుడిపాశం.
యేసుప్రభు స్థానం ఏంది? కుడిపార్శ్వం మీద కూర్చుంటాడు ఆయన, తండ్రి కుడిపార్శ్వం మీద. హిస్ ప్లేస్ ఇస్ దట్. పవర్ఫుల్ గాడ్ నువ్వు చూడాలంటే, ఆ రాజ్యంలో ఉండాలంటే యేసు ద్వారానే సాధ్యం. యేసయ్యకి అవకాశమే, యేసయ్యకి అవకాశం ఇస్తే నువ్వు ఏ దానికి గురించి దిగులు పడుతున్నా నీ దిగులంతా దేవుడు తీసేసి నీకు కావాల్సిన సహాయం, నిన్ను ఆదుకోవడానికి, నిన్ను బలపరచడానికి దేవుడు నిన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు. దేవుడు నమ్ముతున్నావా? ఇంకా నమ్మకుండా ఉన్నావా? నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మండి ప్రభుని, నమ్మి ప్రభుకి అప్పగించండి, ఆయన నిన్ను బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మోకరించండి. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభునికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మేము పనులకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు, అన్ని రకాలుగా ప్రతి చోట ప్రభు నీవు మాకు సహకారిగా ఉండి నీ దేవదూతలను కాపుదలుగా పెట్టి మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని బలపరిచినందుకు, మాకు సహాయం చేసినందుకు, మమ్మల్ని ఆదుకున్నందుకు నీకు స్తోత్రం నాయన. నిజంగా నీ ఒక్కడివి దేవుడవునైనా ప్రభా, నిజంగా మేము ఏ విషయం అయితే దిగులు పడుతున్నామో మా దిగుల నుంచి ప్రభా నీవు మమ్మల్ని బలపరుస్తానే వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. నేను నీకు సహాయం చేయవాడని వాగ్దానం చేసిన వాడవు, నేను నిన్ను ఆదుకునేదని వాగ్దానం చేసిన వాడవు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ప్రభా, తెలుసు తెలియకైనా పాపములు చేసింటే, అతిక్రమములు చేసింటే, దూషించింటే, చెడు మాటలు, వ్యసనాలు, అలవాట్లు ఏవైనా ప్రభా నీకు ఆయస్కరమైన మాల ఏమైనా దయతో తీసివేయండి తండ్రి. మమ్మల్ని శుద్ధి చేయండి, పవిత్రపరచండి ప్రభా. మాకు కావలసిన ఆరోగ్యం, శక్తి, బలం మాకు అనుగ్రహించండి ప్రభా. మాకు కావలసిన మేలుతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. ఎందరైతే గర్భఫలం లేక బాధపడుతున్న గర్భఫలం దయచేయండి ప్రభా. ఎందరైతే ప్రభా వ్యాధులతో, బాధలతో, రోగాలతో, నొప్పులతో ప్రభా బాధపడుతున్నారు వారికి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయండి. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఆరోగ్యము ప్రభా, థైరాయిడ్తో బాధపడుతున్న వారికి ఆరోగ్యము ప్రభా, ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారికి, లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని ప్రభా, కిడ్నీస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన బలపరచు తండ్రి. ఊపిరితిత్తులతో బాధపడుతున్న వారిని, ఆస్తమా పేషెంట్లను, పసిబిడ్డలను, పెద్దలను, పిల్లలను, స్త్రీలను, పురుషులను, విధవరాలను, పెద్దలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రభా, అందరినీ నువ్వు ప్రేమించే దేవుడవు తండ్రి, అందరినీ భద్రపరిచే దేవుడవు నాయన, అందరినీ ఆదుకునే దేవుడవునైనా నీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మాకు కావలసిన క్షేమమైన దారేదో మాకు బోధించండి తండ్రి. మీ దాసుని ద్వారానైనా, కళ్యాణ్ బాబు ద్వారా మమ్మల్ని బలపరుసు నీకు వందనాలైనా, మమ్మల్ని ఆశీర్వదిస్తూ నీకు వందనాలు తండ్రి ప్రభా. నీ వాక్యముతో ప్రభా, నిజంగా ప్రభా నన్ను కూడా ఒక్కొక్కసారి నీ వాక్యముతో హెచ్చరిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రము నాయన తండ్రి. నన్ను బలపరుసు నీకు వందనాలు. నన్ను ఇంకా నీలో ప్రభా ఫలింప చేయండి, ఆశీర్వదించండి, గొప్ప స్థితికి నీ సేవలో తీసుకెళ్ళండి. అనేక మందికి ఆత్మీయమైన జీవితాన్ని ప్రభా ఇంకా బయలుపరిచినట్లుగా, నీ గురించి ప్రకటించినట్లుగా కృప చూపించండి తండ్రి ప్రభా. ఈ లోకం ఏది శాశ్వతం కాదని గ్రహించుకొని ఏం తినుదమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందామని కాక నీ నిమిత్తమే ప్రయాసపడినట్లుగా, నీ కోసం ఆశపడి ప్రభా, నీ కోసం ప్రభా నీ బిడ్డలు బ్రతుకున్నట్లుగా, నీ కోసం ప్రభా కష్టపడినట్లుగా సహాయం చేయని ప్రభా. అన్నిటికంటే దేవుని వాక్యం మిన్నైనదని గ్రహించి, అన్నిటికంటే దేవుని సన్నిధి గొప్పదని గ్రహించుకొని, అందరి స్నేహము కంటే దేవుని స్నేహము నిజమైన స్నేహమని గ్రహించుకొని ప్రభా, అందరికంటే నీవే పరమ వైద్యుడు, గొప్పవాడు, ఉన్నవాడు, అనువాడవని నీ బిడ్డలు గ్రహించుకొని అందించబడుతూ ఉంది ప్రభా. నీ బిడ్డలు దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా, వారి చెవులు తెరవండి అయ్యా, వారి మనసును తెరవండి అయ్యా. నీ మీద ఆశ కలిగి నీకు దగ్గరగా ఉన్నట్లుగా కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్కరిని హెచ్చించండి, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ చేతికి సమస్తమును అప్పగించుకుంటూ ప్రభా, బిడ్డలను ప్రభా నీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి, ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో వారి ఫోన్ కాల్స్ని బట్టి నీకు వందనాలు. వారిని వారు అడుగుతున్న అవసరతను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. నీ చేతికి సమస్తం అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.